వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అలాగే ఇక దశరథ ఇక కార్తిక్ ముగ్గురు కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక కార్తిక్, దీప నువ్విలా కంగారు పడుతూ నన్ను కూడా టెన్షన్ తెప్పిస్తున్నావు. అత్తకేమీ కాదు బావా, నాకేదో చాలా మనసులో కంగారుగా అనిపిస్తుంది. అమ్మకేం కాదు కదా దీప, చెప్తున్నాను కదా, అత్తకి ఏమీ కాదు. నేను గుడ్ న్యూస్తో తిరిగి వస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు. ఇక దశరథ అయితే, కార్తిక్ నువ్వు కూడా నాతో పాటు హాస్పిటల్కి రారా. మావయ్య నేనెందుకు? ఏమోరా, డాక్టర్ సుమిత్ర కండిషన్ గురించి రేపు స్పెషలిస్టు చెప్తాను అని అన్నారు. కానీ ఆ స్పెషలిస్టు సుమిత్ర టెస్ట్ రిపోర్ట్ల కోసం ఏం చెప్తుందో ఏమో తెలియక నా మనసంతా కూడా చాలా ఆందోళనగా ఉందిరా. సుమిత్ర కోసం ఎలాంటి విషయం వింటానేమోనని టెన్షన్గా ఉందిరా. నాకు ధైర్యం కావాలి అంటే నువ్వు నాకు తోడుగా ఉండాలి. అందుకే నువ్వు కూడా రారా కార్తిక్ అని వెనకాలనే ఇక కార్తిక్, సరే మావయ్య నేను కూడా వస్తాను. అలాగే మీ మనసులో ఉన్న టెన్షన్ మొత్తాన్ని తీసేయండి. అత్తకేమీ కాదు, గుడ్ న్యూసే వింటాం, పదండి మావయ్య అని వెనకాలనే ఇక దశరథ అలాగే ఇక కార్తిక్ ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. ఇక అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఇద్దరిని కూడా లోపలికి తీసుకెళ్తాడు. ఇదిగోండి ఆమె మిస్సెస్ జ్యోతి, ఆమె ఈ మీ వైఫ్కి సంబంధించిన దానికి స్పెషలిస్టు అని వెనకాలనే నమస్తే డాక్టర్ అని దశరథ అలాగే కార్తీక్ ఇక ఆ డాక్టర్ని విష్ చేస్తారు. ఇక ఆ డాక్టర్ ఏమో, చూడండి పేషెంట్కి మీరేమవుతారు? నేను తన హస్బెండ్ అండి. మరి మీరు? తను మా అత్త, పేరుకు మాత్రమే అత్త, కానీ తను నాకు కన్న తల్లితో సమానం. ఎందుకంటే మా అత్తలో నేను అమ్మని చూశాను అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇక అక్కడ ఉన్న దశరథ అయితే, డాక్టర్ చెప్పండి, నా భార్యకి ఏమీ ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్, సుమిత్రకి ఏమీ ప్రమాదం లేదు కదా అని టెన్షన్ పడుతూ ఉంటే, ఇక చూడండి దశరథ్ గారు, మీరు కాసేపు వెళ్ళి బయట వెయిట్ చేయండి. అదేంటి, నన్నెందుకు వెయిట్ చేయమంటున్నారు? ఏమీ లేదండి, మీ బీపీ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. కాసేపు మీరు కూల్గా కూర్చుంటే మీ బీపీ కంట్రోల్కి వస్తుంది. అప్పుడు మనం పేషెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. వెళ్ళండి, వెళ్ళి కాసేపు బయట కూర్చోండి అని వెనకాలే ఇక కార్తీక్, డాక్టర్ ఇలా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా అత్త కండిషన్ ఏదో సీరియస్గా ఉండుంటుంది. అది మావయ్యకి తెలియకూడదు అనుకుంటున్నారేమో అని చెప్పేసి కార్తీక్, మావయ్య డాక్టరే చెప్తున్నారు కదా, అత్తకేమీ కాదు, ముందు నువ్వు ప్రశాంతంగా వెళ్ళి కూర్చో, వెళ్ళు మావయ్య అని వెనకాలనే నర్స్ వచ్చి దశరథని తీసుకెళ్తుంది. ఇక కార్తీక్, డాక్టర్ ఏమైంది? మా అత్తకేమీ ప్రమాదం లేదు కదా? మీరు మా మావయ్యని ఎందుకు బయటికి పంపించారు? చూడండి, ఆయన చూస్తుంటేనే అర్థమవుతుంది భార్య మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో. అందుకే తన రిపోర్ట్ గురించి ఆయనకి చెప్పలేక బయటికి పంపించాను. డాక్టర్, అంటే అత్తకేమైంది? చూడండి, తనకి బ్లడ్ క్యాన్సర్, తను చాలా సివియర్ కండిషన్లో ఉంది. ఇప్పుడు ఇది 4th స్టేజ్, బ్రతకడం చాలా కష్టం. డాక్టర్ ఏమంటున్నారు మీరు? అవును, దీనికి సంబంధించి ఆమె 4th స్టేజ్లో ఉంది. సో తన ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయాన్ని మీరు వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగోలాగా చెప్పండి. అందరినీ కూడా అలర్ట్ చేయండి. అందరూ కూడా దీనికి ధైర్యంగా ఉండాలి అని వెనకాలనే కార్తీక్, డాక్టర్ అలా అనొద్దు, మా అత్తకేమీ కాదని చెప్పండి. దీనికి ఏదో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది కదా డాక్టర్, ఆ ట్రీట్మెంట్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, మా అత్త బ్రతకాలి. చూడండి మిస్టర్ కార్తీక్, ఆల్రెడీ తనకి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేశాను. తనది బ్లడ్ క్యాన్సర్. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఏంటో ఇప్పటి వరకైతే మన ఇండియాలో లేదు. ఒకవేళ దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే ఖచ్చితంగా నేను ఫారెన్ డాక్టర్స్తో మాట్లాడి మరి నేను మీకు ఈ 2 డేస్లో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి చెప్తాను. కానీ ఫుల్గా అయితే మీరు హోప్స్ పెట్టుకోవద్దు. మీరు మీ ఫ్యామిలీని ఈ విషయంలో అలర్ట్ చేయడం మంచిది. అంతే, ప్లీజ్ మీరు ఇంక వెళ్ళొచ్చు అని వెనకాలనే కార్తీక్ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక బయటికి వచ్చిన దశరథని చూస్తాడు. ఇక దశరథ, కార్తీక్ ఏంట్రా, డాక్టర్ అప్పుడే బయటికి పంపించేశారు నిన్ను? డాక్టర్ గారు సుమిత్ర గురించి చెప్పారా? ప్రమాదం ఏమీ లేదు కదా? చెప్పరా, పద లోపలికి వెళ్దాం. మావయ్య ఏమీ అవసరం లేదు, నువ్వు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అత్త గురించి డాక్టర్ నాతో చెప్పారు. ఏంట్రా, ఏం చెప్పారు? అత్తకేమీ ప్రమాదం లేదు కదా? చెప్పరా మావయ్య, అది చెప్పరా కార్తీక్, నా మీద ఒట్టేసి నిజం చెప్పరా. మావయ్య, అత్తకి బ్లడ్ క్యాన్సర్. ఏంట్రా కార్తీక్ నువ్వు అంటుంది? సుమిత్రకి బ్లడ్ క్యాన్సరా? అవును మావయ్య అని వెనకాలనే ఇక దశరథ ఏడుస్తూ ఉంటాడు. మావయ్య అత్తకేం కాదు, నువ్వేం టెన్షన్ పడద్దు. ట్రీట్మెంట్ లేని జబ్బు ఏది ఉండదు. ఖచ్చితంగా దీనికి ఏదో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఏంట్రా నువ్వు అంటుంది? అంటే సుమిత్ర బ్రతుకుతుందా? ఖచ్చితంగా బ్రతుకుతుంది. అవును,
ఫారెన్ డాక్టర్స్తో మాట్లాడతాను అన్నారు. దీనికి సంబంధించిన ఏదో ఒక ట్రీట్మెంటు దొరుకుతుంది అన్నారు. దాన్ని అత్తకిప్పిద్దాం. అత్తకేమీ కాదు. నా మాట నమ్ము మావయ్య. నువ్వు టెన్షన్ పడద్దు. అత్తకేమీ కాదు. ఒరేయ్ కార్తీక్, ఈ విషయం తెలిస్తే సుమిత్ర బ్రతుకుతుందా? నాన్న తట్టుకోగలడా? జోష్నకి ఇంకా పెళ్లి కూడా చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో ఏంట్రా కార్తీక్ ఇదంతా? అత్త, మావయ్య, ఈ విషయం నువ్వు ఇంట్లో ఎవరితో చెప్పద్దు. అవును, దీనికి సంబంధించి ఏం జరిగినా మనిద్దరమే ఫేస్ చేద్దాం. ప్లీజ్ మావయ్య, నువ్వు మాత్రం ఈ విషయాన్ని నాన్నతో కానీ, తాతతో కానీ, అలాగే పాలుతో కానీ, జ్యోత్స్నతో కానీ, అత్తతో కానీ, దీపతో కానీ ఎవరితో కూడా నువ్వు చెప్పదు. సరేరా కార్తీక్, సరే. 2 రోజులు అంటున్నావు కదా, మరి సుమిత్రకి ఏం పర్వాలేదా? మెడిసిన్స్ రాసిచ్చారు. ఈ మెడిసిన్స్ వేసుకుంటే సరిపోతుందంట. మిగతాది డాక్టర్ చూసుకుంటానన్నారు. పద మావయ్య అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన శివనారాయణ ఏమో, అమ్మ దీపా, కార్తీక్ ఇంటికి ఇంట్లో లేడు. కార్తీక్ ఎక్కడికైనా వెళ్ళాడా? ఈ మధ్య పని వాళ్ళు కూడా ఓనర్లు అయిపోతున్నారులే. ఇష్టం వచ్చినప్పుడు కార్ తీసుకొని బయటికి షికార్లకు వెళ్తున్నారు అని చెప్పేసి పారిజాతం అంటుంది. ఇక దీప, చూడండి పారిజాతం గారు, మా బావ ఎప్పుడు అవకాశాన్ని తనకి అనుకూలంగా మీలాగా మార్చుకోడు. అంటే ఏంటి? ఇప్పుడు నేను పనిదాన్ని ఓనర్ అయిపోయాను అంటున్నావా? అది దీప చెప్పాలా ఏంటి పారిజాతం? అది నీకు కూడా తెలుసు కదా అని శివనారాయణ అంటాడు. ఇక జోష్న, తాత, నువ్వు పని వాళ్ళకి ఇలా అందలం ఎక్కిస్తున్నావు కాబట్టి వాళ్ళు మనల్ని కూడా గౌరవం ఇవ్వకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని వెనకాలనే ఇక దీప, చూడండి అమ్మాయి గారు, మేము ఎప్పుడు మా గౌరవం మేమే తీసుకుంటున్నాం, కాకపోతే మీరే తీసుకోవట్లేదు అని వెనకాలనే శివనారాయణ ఇక జోష్నని అలాగే పారిజాతాన్ని, కాసేపు సైలెంట్గా ఉండండి, కార్తీక్ ఎక్కడికి వెళ్ళడమ్మా అని అంటూ ఉంటే, ఏంటి తాత నాకోసం అడుగుతున్నట్టున్నావు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఒరే కార్తీక్, నీకు 100 ఏళ్ళ ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాను, ఇంతలోనే వచ్చావు. వచ్చాడులేండి, ఇంతకీ కారు వేసుకొని ఎక్కడికి వెళ్ళాడో అడగండి. ఈ మధ్య వీడి అవసరాలకి మన కారు తీసుకెళ్తున్నాడు అని పారిజాతం అంటూ ఉంటే, అప్పుడే దశరథ, పిన్ని, కార్తీక్ని నేనే బయటకు తీసుకొని వెళ్ళాను. దశరథ, ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది అని అంటూ ఉంటే, అది నాన్న హాస్పిటల్కి వెళ్ళాను అని వెనకాలనే ఒక్కసారిగా ఇక పారిజాతం, జోష్న, డాడీ హాస్పిటల్కా? ఏమైంది మీకు అని వెనకాలే, నాకేం కాలేదు, సుమిత్రకి చెకప్లు చేయించాం కదా, డాక్టర్ ఏమీ లేదు బాగానే ఉందని చెప్పావు కదా దశరథ. అవును నాన్న, వాటికి సంబంధించి సుమిత్రకి ఏదో నీరసంగా ఉందంట. బలానికి ట్యాబ్లెట్లు రాసి ఇవ్వమంటే ఇచ్చారు, వాటి కోసమే వెళ్ళాం అంతే. అవునా, సరే కార్తీక్, మనిద్దరం బయటికి వెళ్దాం పదా అని చెప్పి శివనారాయణ కార్తీక్ని తీసుకొని వెళ్తాడు. ఇక జోష్న, తాత ఏంటి భావం తీసుకొని బయటికి వెళ్తున్నాడు? ఖచ్చితంగా తాత బావ ఏదో మళ్ళీ ప్లాన్ చేస్తున్నట్టున్నారు, అది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం, వస్తే జోష్న ఇట్రా అని పక్కకి తీసుకెళ్తుంది. గ్రాని, తాత బావని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, అదేంటో తెలుసుకోవాలనుకుంటే నువ్వే నన్ను పక్కకి తీసుకొచ్చావు. వస్తే తింగదానా, దాని గురించి తర్వాత కానీ ముందు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను విను. ఏంటి గ్రాని? మీ అమ్మకి సుమిత్రకి ఏదో అయింది. ఏంటి గ్రాని నువ్వు అంటుంది? అవును, దశరథ ఈ మధ్య సుమిత్ర విషయంలో కంగారు పడుతున్నాడు. సుమిత్రను కూడా చూస్తుంటే అనారోగ్యంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా సుమిత్రకి ఏదో అయింది. ఆ విషయాన్ని దశరథ దాచిపెడుతున్నాడు. ఆ కార్తిక్ గాడు కూడా దశరథతో కలిసి నాటకాలు ఆడుతున్నాడు. ఇదేదో మనకి పనికొచ్చే విషయంలా ఉంది. గ్రాని, ఒకవేళ నువ్వన్నదే నిజమైతే అది మనకి పనికొచ్చే మ్యాటర్ ఎలా అవుతుంది? జోస్, ఒసే తింగర్దనా, సుమిత్రకి ఏదైనా ప్రమాదమైన అనారోగ్య సమస్య వచ్చిందనుకో, అప్పుడు ఈ ఇంట్లో నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరు కూడా మిగలరు. అలాగే ఈ ఆస్తి కూడా నీకెప్పటికీ దక్కదు. దశరథకి ఇప్పటికే నీ మీద ఏదో విషయంలో అనుమానం. నిన్నెప్పుడూ దశరథ నమ్మడు. మరి మనిద్దరికీ అది మంచిలా జరుగుతుంది. ఒసే, సుమిత్రకి ఏదైనా నిజంగా అనారోగ్య సమస్య ఉంటే వాళ్ళని పెళ్లి గురించి ముందుగా ఆలోచిస్తారు. దానికంటే ముందు ఈ ఆస్తి నీ పేరున రాసేలాగా మనం ఏదో ఒకటి చేయాలి. గ్రాని, నిజంగా అలాంటిది ఏదైనా జరుగుతుందంటావా? ఏమో, అందుకే విషయం ఏమైనా ఉందేమో తెలుసుకో అని చెప్పేసి పారిజాతం జోష్నకి చెప్తుంది. ఇంకా ఒక పక్కన శివనారాయణ ఇక కార్తిక్ని తీసుకొని ఇక లాయర్ దగ్గరికి అయితే వస్తాడు. తాత, అంత అర్జెంటుగా లాయర్ని కలుసావేంటి? ఒరేయ్, కాశీకి బెయిల్ ఇప్పిద్దామని. తాత, అవునరా, శ్రీధర్ కాశీ విషయంలో చాలా బాధపడుతున్నాడు. ఎంతైనా వాడు అల్లుడు కదా, అందుకే కాశీకి బెయిల్ ఇప్పిద్దామని వచ్చాను. తాత, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చూడరా, మనిషి తప్పు చేసినప్పుడు
ఆ తప్పుని సరిదిద్దేవాడే నిజమైన మనిషిని నిన్ను చూసాకే నేను తెలుసుకున్నానురా. అందుకే నాకు కాంచన ఫోన్ చేసి చెప్పగానే కాశీని విడిపించాలని నిర్ణయం తీసుకున్నాను. అమ్మ నీకు ఫోన్ చేసిందా? అవునరా, కాంచనని నాకు ఫోన్ చేసి చెప్పింది అని వెనకాలనే ఇక శివనారాయణ లాయర్తో మాట్లాడి ఇక కార్తీక్ శివనారాయణ లాయర్ని తీసుకొని స్టేషన్లో కాశీకైతే బెయిల్ ఇప్పిస్తారు. ఇక కాశీనైతే జైల్లోంచి బయటికి రాగానే తాతయ్య గారు, బావా నన్ను క్షమించండి. క్షమించాల్సింది మేం కాదు, నీ మీద నమ్మకం పెట్టుకుని నీకు ఉద్యోగం ఇచ్చిన మీ మావయ్య నిన్ను క్షమించాలి. అవును కాశీ, క్షమించాల్సింది నేను కాదు, నా చెల్లి. నిన్ను ప్రేమించి కుటుంబం మొత్తాన్ని కాదనుకొని నీతో పాటు వచ్చేసింది. కానీ ఈరోజు నా చెల్లెల నమ్మకాన్ని నువ్వు నిలుపుకోలేకపోయావు. కాబట్టి నిన్ను క్షమించాల్సింది మాస్టారు, మా చెల్లి అని చెప్పేసి కార్తీక్ అలాగే శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్కడున్న వైరా, చూడు కాశీ, ఈరోజు నువ్వు సెల్ నుంచి బయటపడ్డావు. కానీ నేను మాత్రం ఆ మీ కార్తీక్ని మాత్రం వదిలిపెట్టను అని అంటాడు. ఇక కాశీ, చూడండి, మీకు ఇష్టం వచ్చినది చేసుకోండి. ఇప్పటికీ మీ వల్ల చేయని తప్పుకి శిక్ష అనుభవించాను. నా బుద్ధి మారడం వల్లే ఈరోజు నేను అందరి ముందు చెడ్డవాడినయ్యి అందరికీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొకసారి నేను ఎప్పుడూ అలాంటి పొరపాటే చేయను అని కాశీ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంకా ఒక పక్కన పారిజాతానికి ఈ విషయం తెలుస్తుంది. ఇక వెంటనే పారిజాతం, జోష్నా, ఏంటి గ్రహణి, మీ తమ్ముడికి బెయిల్ ఇప్పించాడంటే బెయిల్ వచ్చిందంటే ఇప్పుడు కాశీ బయటకు వచ్చేశాడు. ఏంటి, కాశీకి బెయిల్ వచ్చిందా? అవునే, కాశీకి ఎవరు బెయిల్ ఇచ్చారు? ఇంకెవరు, మీ తాత. ఏంటి, తాత బెయిల్ ఇచ్చాడా? అవునే, స్వయంగా మీ తాతే కాశీకి బెయిల్ ఇప్పించాడంట. కార్తీక్ మీ తాత కలిసి ఇందాక బయటకు వెళ్ళిన దాని గురించి. ఆ కాశీగాడికి బెయిల్ ఇచ్చి తాత చాలా పెద్ద తప్పు చేశాడే, ఇప్పుడెలా అని టెన్షన్ పడుతూ ఉంటే, ఇదేంటి, నువ్వు చేయని పని మీ తాత చేశాడంటే సంతోషపడకుండా మొహం అలా మార్చుకున్నావు? కానీ కాశీగాడి దగ్గరే నాకు సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి. ఏంటి, నేను చేసిన ఫ్రాడ్కి సంబంధించిన అన్ని ఎవిడెన్సు కాశీగాడి దగ్గర ఉన్నాయి. వాడు జైల్లో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు అనుకున్నాను. ఇప్పుడు తాత వాడిని బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ ఎవరి కంట్లో పడుతుందనని టెన్షన్తో చావాలి నేను. తాత ఒక్కటి కూడా పనికొచ్చే పని చేయడు. కార్తిక్ బావ ఉన్నంత వరకు తాత ఇలాగే వాళ్ళ చేతిలో కీలు బొమ్మలా ఉంటాడు అని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఎప్పటికీ మారదు. తమ్ముడు బయటపడ్డాడని సంతోషం లేకుండా ఇదెక్కడ దొరికిపోతుందని భయపడుతుంది. ఏదైనా మట్టుకి అమాయకుడు కాశీ, వాడు బయటకు వచ్చాడు, అది నాకు చాలు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన సుమిత్ర ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అప్పుడే దీప అక్కడికి వస్తుంది. సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవడం చూసి అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉంటే అందరూ కూడా అక్కడికి వస్తారు. సుమిత్ర నోట్లోంచి రక్తం, సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవడం చూసి అందరూ చాలా టెన్షన్ పడతారు. ఇక కార్తీక్, సుమిత్రకు మాత్రం ఎప్పుడైనా బ్లడ్ వామిటింగ్ అవ్వడం, కళ్ళు తిరగడం ఇలాంటివి వస్తే మాత్రం వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి. తన కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్టు అర్థం అని డాక్టర్ చెప్పిన మాటని దశరథ కార్తీక్ గుర్తు తెచ్చుకుంటారు. వెంటనే సుమిత్రని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అయినా సుమిత్ర ఇంటి రక్తం కక్కుకుంటుంది. దశరథ, సుమిత్రకి ఏమైంది అని శివనారాయణ అంటాడు. నాన్న, సుమిత్రకి ఏమీ కాలేదు, నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నాను కదా, కార్తీక్ పదరా మనం వెళ్దాం. డాడీ నేను కూడా వస్తాను అని జ్యోత్స్న అంటుంది. మీరెవరూ అవసరం లేదు దీపా, నువ్వు కూడా అవసరం లేదు, నేను మావయ్య ఉన్నాం కదా అంటూ ఇద్దరు అయితే సుమిత్రని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక్కడ ఉన్న అక్కడ డాక్టర్ సుమిత్రని వెంటనే రూమ్లో షిఫ్ట్ చేయమని చెప్పి సుమిత్రకు అన్ని సంబంధించిన టెస్ట్లన్నీ చేస్తుంది. తన కండిషన్ చూస్తుంటే చాలా సీరియస్గా ఉంది. వెంటనే తనకి ఆపరేషన్ చేయాలి, లేకపోతే పేషెంట్ బ్రతకడం చాలా కష్టం. డాక్టర్, దీనికి ఆపరేషన్ ఉందా? ఆపరేషన్ ఉంటే చేయండి, ఎంత డబ్బైనా పర్వాలేదు. చూడండి, తనకి ఆపరేషన్ చేయాలంటే తన కూతురు ఇక్కడికి రావాలి. ఏంటి డాక్టర్ మీరు అంటుంది? అవును, తన బోన్ మ్యారోతో తనకు వచ్చిన బ్లడ్ క్యాన్సర్ని మనం క్యూర్ చేయొచ్చు. అవును, అందుకే తన కూతుర్ని ఇక్కడికి తీసుకురండి. తన వల్ల మనం ట్రీట్మెంట్ చేస్తే ప్రాణాలు బ్రతికే అవకాశం 50% అయినా ఛాన్సెస్ ఉంటాయి అని వెనకాలే కార్తీక్, అంటే దీపని ఇక్కడికి తీసుకురావాలా, ఇప్పుడెలా అని అనుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్, మేడం, తన కూతురు కాకపోయినా తనకి సంబంధించిన సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ తనకి సరిపోతాయా అని వెనకాలనే, చూడండి, అలా సరిపోదు కానీ అని వెనకాలనే కార్తీక్, మావయ్య, నేను డాక్టర్తో మాట్లాడతాను అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. ఇక దశరథ సుమిత్ర దగ్గర కూర్చొని సుమిత్రను చూసి ఏడుస్తూ ఉంటాడు. ఇక డాక్టర్, ఏంటి కార్తీక్ మీరు మాట్లాడుతుంది? అవును డాక్టర్, మా అత్తకి కన్న కూతురు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే అప్పుడు
తన బోన్ మ్యారోని తనకివ్వచ్చా? తనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదా? అంటే కడుపులో బిడ్డ చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ వాళ్ళు ఇలాంటి పని చేయకూడదు. డాక్టర్, మరి మా అత్త? సరే, మీరు పేషెంట్‌ని తీసుకురండి. నేను ఏదో ఒకటి చేసి ఈ ట్రీట్మెంట్ ద్వారా కడుపులో బిడ్డకి ఏం కాకుండా చూసుకుంటాం అని అంటే ఇక కార్తీక్ సరే అని అంటాడు. ఇంకా దీపకతో జరిగిందంతా కూడా చెప్తాడు. దీప, బావా, నా బిడ్డ ఏమైనా పర్వాలేదు, మా అమ్మ బ్రతకాలి, నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళు బావా అని అంటుంది. ఇక కార్తీక్ దీపం తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే జోష్న, ఆగు బావా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? హాస్పిటల్‌కి. అంటే మమ్మీ ఇంకా హాస్పిటల్లోనే ఉందా? మరి నువ్వేంటి ఇక్కడున్నావు? మమ్మీకి ఏమైంది చెప్పు బావా, మమ్మీకి ఏమైంది అని అనగానే శివనారాయణ అప్పుడే అక్కడికి వస్తాడు. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? తాత, బావా, దీప కలిసి ఏదో నాటకాలు ఆడుతున్నారు. మమ్మీ హాస్పిటల్లో ఉందంట. బావేమో ఇంటికి వచ్చి దీపం తీసుకొని వెళ్తున్నాడు. ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి మమ్మీని ఏదో చేస్తున్నారు. నోర్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, అప్పుడు కూడా సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోతే వీళ్ళింట్లో ఉంచి నాటకాలు ఆడారు వీళ్ళు. ఇప్పుడు కూడా సుమిత్రని హాస్పిటల్ తీసుకెళ్ళి వీళ్ళేదో చేస్తున్నారు మనకు చెప్పకుండా. సుమిత్రకి ఏదో జరిగింది. సుమిత్ర నోట్లోంచి రక్తం కూడా కక్కుకుంది. ఖచ్చితంగా ఈ కార్తీక్ మన దగ్గర ఏదో దాస్తున్నాడు అని వెనకాలనే ఇక శివనారాయణ, ఆపుతారా మీరందరూ? కార్తీక్, ఏమైందిరా? తాత, ఏం లేదు, అత్తకి హాస్పిటల్లో అన్నీ చెకప్లు చేస్తున్నారు. అలాగే దీపకి కళ్ళు తిరుగుతున్నాయని ఫోన్ చేసింది. అందుకే దీపని హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. ఇంతలోకి ఇదిగో ఈ పెద్ద మేడం పారు కలిసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. విన్నారుగా ఏం చెప్పాడో? కార్తీక్, నువ్వు దీపం తీసుకుని వెళ్ళు. అలాగే సుమిత్ర ఏ హాస్పిటల్లో ఉందో చెప్పు. సాయంత్రం మేము సుమిత్ర దగ్గరికి వస్తాం. అవసరం ఏం లేదు మావయ్య. తాత, అత్త మావయ్య కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి కార్తీక్ దీపం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం వీడి వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది. ఖచ్చితంగా సుమిత్ర విషయంలో ఏదో దాస్తున్నారు. అవును గ్రాని, ఇప్పుడే హాస్పిటల్ ఎక్కడో తెలుసుకోవాలి అని చెప్పేసి అంటుంది. ఇక కార్తీక్, దీప ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. ఇక దీపని చెకప్ చేసి డాక్టర్, తన బోన్ మ్యారో అయితే సెట్ అవుతుంది కాబట్టి బ్లడ్ క్యాన్సర్ నుంచి తను బయటపడే అవకాశం ఉంది అని చెప్పేసి దీపని ఇక బెడ్ మీద పడుకోబెట్టి ఏదో ఆపరేషన్ అయితే చేస్తూ ఉంటారు. అప్పుడే దశరథ, ఒరే కార్తీక్, జోష్నాకి విషయం తెలియదు కదా, మరి నా కూతురు ఇక్కడికి రాకుండా సుమిత్రకి ఆపరేషన్ ఎలా జరుగుతుంది? మావయ్య, అదంతా నేను తర్వాత చెప్తాను, ముందు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు. ఇక ఇంతలోకి సుమిత్ర ఆపరేషన్ అయితే అయిపోతుంది. ఈ ఎంతలోకి అప్పుడే శివనారాయణ, జోష్న, పారిజాతం అక్కడికి వస్తారు. ఇక జోష్న, డాడీ, మమ్మీ ఎక్కడ? సుమిత్రకి ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్ అలాగే నర్సు చెప్తూ ఉంటారు. విన్నారండి, వీడు మన దగ్గర నాటకాలు ఆడాడు, వీడు సుమిత్రకి ఏదో ఆపరేషన్ చేస్తున్నాడు అని అనగానే ఇక దశరథ, నాన్న, కార్తీక్ నేమే అనద్దు, నిజంగానే సుమిత్రకి ఆరోగ్యం బాగాలేదు, సుమిత్రకి బ్లడ్ క్యాన్సరు, సుమిత్రకి ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది నాన్న, ఏమవుతుందని ఏంటో తెలీదు అని బాధపడుతూ ఏడుస్తూ చెప్తాడు. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి, పేషెంట్ ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, తను ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడింది, ఆపరేషన్ సక్సెస్ అని అనగానే, డాక్టర్, నా భార్యకి తన కూతురు ఈ బోన్ మేర కావాలన్నారు, మరి అలాంటప్పుడు నా కూతురు ఇక్కడే ఉంది, మీరు ఎలా చేశారు? అదేంటి, మీ కూతురుదే కదా చేశాను, లోపలున్న అమ్మాయి మీ కూతురే కదా, సుమిత్ర గారి బ్లడ్ తన బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కూడా అయ్యాయి కదా అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జోష్న, అంటే దీప ఇచ్చిందా అని అనుకుంటూ ఉంటే, డాక్టర్ ఏమంటున్నారు మీరు? అవును, లోపలున్న తనది సేమ్ మ్యాచింగ్ అని వెనకాలనే కార్తీక్, ఎవర్రా లోపలుంది? అది మావయ్య, దీప. ఏంటా నువ్వంటుంది? దీప అని వెనకాలనే అందరూ కూడా షాక్ అవుతారు. మరి కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప